అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాగ్దానం, పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు పరమ కుమ్మరి. ఆయన చేతిలో మట్టి ముద్దలం మనం. ఆయన ఆలోచన ప్రకారంగా మనల్ని చేస్తాడు. ఇదిగో దావీదు అందరిలో చిన్నవాడు, అన్నలందరూ సైన్యములో ఉన్నారు. దావీదు తండ్రి దావీదుని చిన్న చూపు చూచాడు. ఇదిగో నువ్వు గొర్రెలను కాచుకో, నువ్వు దేనికి పనికిరావు ఆలోచన విధంగా దావీదుని ఎక్కడికో అడవిలో పంపేసి గొర్రెలను కాయమన్నాడు. అయితే దావీదు గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవాతి దేవుడిని ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ఆరాధించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. నాకిచ్చిన ఈ స్థానాన్ని బట్టి వందనాలు ప్రభువా, నువ్వు నాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా అని ఇదిగో తంతి వాయిద్యములతో సితారతో దేవుని మహిమపరిచాడు. ఇదిగో ఆ యథార్థతను చూచిన దేవుడు, ఆ నమ్మకాన్ని చూచిన దేవుడు దేశమును ఏలే రాజుగా ప్రపంచమంతయు దావీదు గురించి చెప్పుకునే విధంగా దేవుడు చేశాడు. అంతే కదయ్యా, దేవుడు దావీదు వంశముల నుంచే సర్వమానవాల పాప పరిహార్థ నిమిత్తముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. జగత్పునాది వేయబడకమునిపే దేవుడు మనల్ని ఎరిగినవాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్.